హే గాయ్స్! పాలకూర టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. కమాన్. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలానే తగినంత కారం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేయాలి. ఇలా కలర్‌ఫుల్‌గా వస్తుందనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలేలా ఇలాగా ఫ్రై అయిపోతే మన పాలకూరని వేసేసుకోవడమే. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గించాలన్నమాట. అంతే. మనం ఇందులో కనీసం వాటర్ కూడా వేయనవసరం లేదు. ఎందుకంటే పాలకూరతోనే వాటర్ దానంతట అదే వస్తుందనమాట. ఏదో నార్మల్‌గా కొత్తగా ట్రై చేయాలనిపించింది. అసలు వాసనకే నోరు ఊరిపోతుంది కదా! ఎప్పుడెప్పుడు తినాలా అని ఉన్నాను. సో, ఫైనల్‌గా అయితే కర్రీ అయిపోయింది కాబట్టి వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది. నిజంగా టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు నాన్ వెజ్జే కదబ్బా! అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు కూడా తింటే హెల్త్‌కి మంచిది. మీకు అర్థమవుతుందా? అండ్ తప్పకుండా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.